సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నువ్వు నేను చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల రాబోతున్న శిక్ష నరకము, ఆ నరక శిక్ష నువ్వు నేను భరించలేము అని చెప్పి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన కారణం ఏమిటంటే నీకు నాకు రావాల్సినటువంటి శిక్ష అంతటిని కూడా తన మీద వేసుకొని తాను శిక్షను పొంది శిక్షను భరించి నీకు ఎటువంటి శిక్ష లేకుండా నీకు నరకము నుండి విముక్తిని ప్రసాదించి పరలోకానికి ఉచితంగా చేర్చాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే నన్ను విశ్వసించిన వాడు నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాడు, రండి ఉచితంగా నేను ప్రసాదించే క్షమాపణ పొందుకోండి అని దేవుడు పిలుస్తూ ఉంటే ఎందుకంత ఆలస్యం చేస్తున్నావు? ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నావు? కారణం చెప్పమంటావా? పాపంలో నువ్వు కూరుకుపోయావు, పాప బంధకాల్లో నువ్వు బందీవైపోయావు, బయటికి రావాలని ఆశ ఉన్నప్పటికీ రాలేకపోతున్నావు. అయినా సరే ఈరోజు ప్రభువు నువ్వు అడిగినట్లయితే, ప్రభు పాదములు పట్టుకొని క్షమాపణ కోరినట్లయితే, నా ప్రభు తన చేతిని చాచి పాపపు ఊబిలో కూరుకుపోతున్న నిన్ను బయటకు లాగడానికి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.